జగన్ గారేనమ్మా. ఎందుకని జగన్ గారు ఆయన మంచోడు, వ్యక్తి మంచోడు కాబట్టి ఏదైనా మాకు ఇస్తాడు. ఇంటికి తీసుకొచ్చి బియ్యం కానీ ఏయన్న కానీ పంచదార కానీ ఏదన్నా కానీ ఫస్ట్ తారీఖు నాడే ఓపెన్ చేసి ఇస్తాడు ఇంటికి తీసుకొచ్చి. జగన్ గారికే వేద్దాం ఓటు. పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ కూడా వస్తుంది. ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు. మరి వచ్చే నెల నుంచి 3,000 పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? వచ్చే నెల నుంచి 3,000 పెంచుతున్నారు కదా, పింఛన్ ఎలా అనిపిస్తుంది? మంచిదంటారు? మంచిదే, మంచిదే. ఆయన ఇంకా రూపాయి పెంచడమే మంచిదిగా మాకే మంచిది. వాలంటీర్లు టైంకి వస్తున్నారా? టయానికి వస్తూనే ఉండరు, వచ్చి ఇస్తూనే ఉండరు. మరి వాలంటీర్లు ఇప్పుడు లంచాలు తీసుకున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అంటే అది ఎక్కడో జరుగుతుంటదిరా, జరుగుతుంటది. జరగకుండా ఎట్లా ఉంటది? ఏమన్నా జరుగుతుంటది. మన ఊళ్ళో మట్టుకి జరగలేదు. సరే ఏదన్నా కానీ మీకైతే ఏం జరగట్లేదు అంటారా? ఏం జరగట్లేదమ్మా. బాగానే ఇస్తాడు, బాగానే చూస్తాడు. అబద్ధం ఎందుకు మళ్ళీ లేనిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అంటారు నిన్ను ఓడించడానికి నేను వస్తున్నాను జగన్, నిన్ను సరే ఆయన ఏది చెప్పినా మేము ఉండంగా, మేము అందరం ఆయన మీదనే ఉందిగా చూపు అంతా జనానికి. జగన్ గారి మీద ఆయన మీదనే ఉంది. ఆయనకి తప్పించి ఆయనకి అయ్యాంగా మేము. అది చంద్రబాబు గారు వస్తేనే మంచి జరిగిద్దని చెప్పి అంటున్నారు. ఆయన చేసే పనులు ఆయనకే ఉంటాయి కానీ మనం ఈయన చేస్తాడు కాబట్టి ఈయనే మంచోడు అనుకుంటున్నాం మనం. అది బాబు గారు అయితే దీనికైనా సంక్షేమాలు మంచి ఇస్తానని చెప్పి అంటున్నారు. దీనికి కన్నా మెరుగైన ఇస్తాను నేను పథకాలని చెప్పి అంటున్నారు. ఏది చెప్పినా కూడా ఆయన గారికి తప్ప జగన్ గారికి తప్ప రెండో వాళ్ళకి మాట ఇచ్చే పనే లేదు ఇక. ఓకే సార్, థ్యాంక్ యూ.